పెళ్ళనేది 3 ముళ్ళు 7 అడుగుల వ్యవహారం కాదు. అది 2 అబద్ధాలాడని కళ్ళ మధ్య జరిగే ఒక మౌన ఒప్పందం. ఆ కళ్ళు అబద్ధమాడటం మొదలుపెడితే ఆ ఒప్పందం అక్కడే చెల్లని కాగితం అవుతుంది. మెడలో తాళున్నంత మాత్రాన భార్య అయిపోరు. గుండెల్లో నిజాయితీ లేనప్పుడు భర్త అనిపించుకోరు. సంధ్యతో నెక్లెస్ రోడ్ పార్క్లో జరిగిన యుద్ధం తర్వాత నేనింటికి చేరుకున్నాను. దారి పొడవునా ఆమె వేసిన ప్రశ్న నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఇవన్నీ నీ మొగుణ్ణి అడిగావా? వాడు నిన్ను సమర్థించాడా? నన్ను వెనకేసుకొచ్చాడా? ఆ ఒక్క మాటతో నాలో ఉన్న ఏకైక ఆశ కూడా చచ్చిపోయింది. అవును కదా, ఇక్కడ తప్పు సంధ్యది మాత్రమే అయితే నా భర్త నిన్న నా మీద ఎందుకు అరిచాడు? నన్నెందుకు దూషించేశాడు? ఒక ఆడది, అందులోనూ నా బెస్ట్ ఫ్రెండ్, నా పడగదిలోకి రావాలంటే ముందుగా తలుపు తీయాల్సిందే నా భర్తే కదా. ఇంటి దొంగను పట్టుకోకుండా వీధిలో దొంగ మీద ఎంత అరిచినా లాభం లేదు. ఈరోజు రాత్రి తేలిపోవాలి. నా 7 ఏళ్ల కాపురంలో ఏది నిజం, ఏది నాటకం అన్నది ఈ 4 గోడల మధ్య తేలిపోవాలి. రాత్రి 9 గంటలు. అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వస్తూనే బ్యాగ్ సోఫాలో పడేసి ఎప్పటిలాగే నా దగ్గరకు వచ్చి నవ్వుతూ పలకరించాడు. వాడు నవ్వుతుంటే నాకు అసహ్యం వేస్తోంది. వాడి ఒంటి మీద ఉన్న పర్ఫ్యూమ్ వాసన వెనుక నాకు సంధ్య వదిలిన విషపు వాసన తెలుస్తుంది. ఏంటి రమ్య, భోజనం రెడీనా? ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్, చాలా ఆకలిగా ఉంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేను మౌనంగా ప్లేట్లు పెట్టాను. వడ్డిస్తున్నప్పుడు నా చేతులు వణకలేదు, నా కళ్ళల్లో కన్నీళ్లు లేవు. ఒకప్పుడు వాడు అలిగితే నేను బతిమాలాడేదాన్ని, కానీ ఇప్పుడు వాడు నటిస్తున్నాడు. నేను గమనిస్తున్నాను. నాలో వచ్చిన ఈ మార్పు బహుశా వాడికి అర్థం కాలేదు. భోజనమయ్యాక ఇద్దరం బెడ్రూమ్లోకి వెళ్ళాం. అర్జున్ బట్టలు మార్చుకుని మంచం మీద పడుకుని మొబైల్ చూసుకుంటున్నాడు. బహుశా సంధ్య మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాడేమో. నేను వాడి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. వాడి కళ్ళల్లోకి సూటిగా చూశాను. అర్జున్, మనం మాట్లాడుకోవాలి. నా గొంతులో ఎలాంటి ఉద్వేగమూ లేదు. అర్జున్ ఫోన్ పక్కన పెట్టి నా వైపు చూశాడు. వాడికి అర్థమైంది నేను పాత టాపిక్ మళ్ళీ తీస్తానని. వాడి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపించింది. మళ్ళీ మొదలు పెట్టావా రమ్య? నిన్ననే చెప్పాను కదా, నా బుర్ర తినొద్దని. నాకు ఆఫీస్ టెన్షన్స్ చాలా ఉన్నాయి. నీ టెన్షన్స్ గురించి కాదు అర్జున్, నా లైఫ్ గురించి, మన లైఫ్ గురించి. నేను కొంచెం ముందుకు వంగి వాడి కళ్ళల్లోకి చూపు తిప్పుకోకుండా అడిగాను. అర్జున్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్న వినగానే వాడు ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. బహుశా నేను అరుస్తాను, గొడవ పడతాను అనుకున్నాడేమో. నేను ఇలా ప్రశాంతంగా సూటిగా అడిగేసరికి వాడి దగ్గర వెంటనే సమాధానం రాలేదు. ఏంట్రమ్మే ఈ పిచ్చి ప్రశ్నలు? నేను ప్రేమించకపోవడం ఏంటి? నువ్వు నా భార్యవి. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను కదా. నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను కదా. ఇంకేంటి ప్రాబ్లం? వాడు చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చాడు. నేను అడిగింది ఏంటి? మెషిన్ గురించి కాదు అర్జున్, నా భర్త గురించి. నా శరీరంకి ఏం కావాలన్నది కాదు, నా మనసుకు ఏం మిగిల్చావని అడుగుతున్నాను. నేను నిలబడ్డాను. నా గొంతు పెరిగింది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా వెనుక నా స్నేహితురాలతో కలిసి నా మీద ఎందుకు కుట్ర పన్నావు? మళ్ళీ సంధి గొడవ? నీకు పిచ్చి పట్టింది రమ్య. వాడు కోపంగా అరవడం మొదలుపెట్టాడు. పిచ్చి నాకు కాదు అర్జున్, మీరు ఆడుతున్న నాటకం అంతా నాకు తెలిసిపోయింది. సంధ్యను నేను సాయంత్రం పార్క్లో కలిశాను. నేను సంధ్యను కలిశానని చెప్పగానే వాడి ముఖంలో రంగు మారింది. భయం, ఆందోళన ఒక్కసారిగా కళ్ళల్లో మెరిశాయి. వాడు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ, కలిస్తే ఏమైంది? తను ఏమని చెప్పింది నీకు అని తడబడుతూ అడిగాడు. ఏం చెప్తుంది? నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నిజమే చెప్పింది. 10 ఏళ్లుగా తన మనసులో ఉన్న కుళ్ళుని బయట పెట్టింది. నేను నా పక్కనున్న కవర్లోంచి ఆ నలుపు డైరీని బయటకు తీశాను. వాడి మొహం మీదకి విసిరాను. ఆ డైరీలో ఏముందో తెలుసా అర్జున్? 10 ఏళ్ల క్రితం, అంటే మన పెళ్లికి ముందు తను రాసుకున్న మాటలున్నాయి. అర్జున్, నాకు చెందాల్సిన వాడు, రమ్య తీసుకుంది అని రాసింది. మన పెళ్లిలో తను పూలు చెల్లింది నా మీద ప్రేమతో కాదు, తన కడుపు మంటతో. ఇన్నేళ్లుగా తను నా ఇంట్లో తిరిగింది నా కోసం కాదు, నీ కోసం. నా భర్తను నా నుంచి లాక్కోవడానికి నా స్నేహితురాలు 10 ఏళ్లుగా స్కెచ్ వేసింది. ఇదంతా నాకు ఈరోజే తెలిసింది. కానీ నీకెప్పుడో తెలుసు కదా అర్జున్. నువ్వు ఆమె వల్ల పడిపోయావా, లేక ఇద్దరూ కలిసి నా గొంతు కోయాలని ఫిక్స్ అయ్యారా? అర్జున్ ఆ డైరీని తీసి పక్కకు పడేసి పైకి లేచాడు.
వాడికి నేను డైరీ చూశానన్న విషయం కంటే నాకెక్కడ పూర్తి నిజాలు తెలిసిపోయా అన్న కంగారు ఎక్కువైంది. అబద్ధం పట్టుబడినప్పుడు మగాడు చేసే పని ఎదురుదాడి, భార్యను మానసికంగా ఇరుకున పెట్టడం. వాడు అది అస్త్రంగా ఉపయోగించాడు. రమ్య, జస్ట్ స్టాప్ ఇట్. నువ్వు మరీ సైకోలా తయారవుతున్నావు. వాడు అరుస్తూ నా దగ్గరకు వచ్చాడు. 10 ఏళ్ల క్రితం తను ఏమో రాసుకుంటే దాన్ని పట్టుకుని ఇప్పుడు రాతంతం చేస్తున్నావా? ఎస్, ఒకప్పుడు తనకు నా మీద ఇష్టం ఉండేది. నాకు ఆ విషయం తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత తను రియలైజ్ అయ్యి ఒక ఫ్రెండ్లా మారిపోయింది. నీకన్నీ తెలుసు. ఫ్రెండ్లాగా మారిపోయిందా? కేఫ్లో చేతులు పట్టుకుని నవ్వుకోవడం ఫ్రెండ్షిప్ అర్జున్? అరిచాను నేను. వాడు వెంటనే మొహం తిప్పుకుని 2 చేతులతో జుట్టులు పాక్కుంటూ ఫ్రస్ట్రేషన్ నటిస్తూ అన్నాడు. రమ్య, నువ్వు అనవసరంగా ఇన్సెక్యూర్ అవుతున్నావు. నీలో ఉన్న కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది. నీకు ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది. సంధ్య నా క్లాస్మేట్, నీ బెస్ట్ ఫ్రెండ్. తను ఒంటరిగా ఉంటుంది. తనకు లైఫ్లో ఒక సపోర్ట్ లేదు. తను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను జస్ట్ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చాను. నన్ను అడిగితే సంధ్య నాకు చెల్లెల్లాంటిది. ఒక అన్నలా నేను తనకు ధైర్యం చెప్పాను. దాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూసి నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. చెల్లెల్లాంటిది. ఆ మాట వినగానే నా ఒంట్లో రక్తం ఉడికిపోయింది. మగాడి బుద్ధి ఎంత వక్రంగా ఉంటుందంటే వాడు తన పక్కలో పడుకున్న పరాయి ఆడదాన్ని కూడా క్షణంలో చెల్లెలని చెప్పి తప్పించుకోగలడు. తప్పు చేసిన ప్రతివాడికి ఈ ప్రపంచంలో ఒక చెల్లెలు దొరుకుతుంది, ముసుగు వేసుకోవడానికి. నేను వికృతంగా నవ్వాను. నా నవ్వుకి అర్జున్ కంగారు పడ్డాడు. ఓ చెల్లెలా? ఎంత అద్భుతమైన మాట అర్జున్. ఇంత పవిత్రమైన అన్నయ్యవి అని నాకిన్నాళ్ళు తెలియకపోయింది. నేను వాడికి మరింత దగ్గరగా వెళ్ళాను. చెల్లెలైతే ఉదయం 10 గంటలకి, సాయంత్రం 6 గంటలకి పలకరిస్తారు అర్జున్. కానీ నువ్వు ఏ టైంలో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నేను నిద్రపోయాక, రాత్రి 11 గంటలకు, 12 గంటలకు, గంటల తరబడి బాత్రూంలో దాక్కుని మరీ మాట్లాడుతున్నావే. ఆ చెల్లితో ఏంటి నీకు ఆ రాత్రిపూట పంచాయితీ? నేను మాట్లాడలేదు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నావు. నేను ఆఫీస్ కాల్స్ మాట్లాడుతుంటే నువ్వు సంధ్య అనుకొని నా క్యారెక్టర్ని డౌట్ చేస్తున్నావు. వాడు పచ్చి అబద్ధం ఆడాడు. ఎలాంటి తడబాటు లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధం చెప్పాడు. నేను వెంటనే నా పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని వాడు ముఖం ముందు పెట్టాను. అలాగా? అయితే ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ నీ ఆఫీస్ మేనేజర్దా? నా ఫోన్లో బుజ్జి అని సేవ్ అయిన సంధ్య నంబరా? గత 6 నెలల నీ పోస్ట్ పెయిడ్ బిల్స్ అన్నీ చూశాను అర్జున్. రోజుకు 45 నిమిషాలు, గంట, ప్రతి రాత్రి నువ్వు ఎవరితో మాట్లాడావో, ఆ నంబర్ ఏంటో, ఎన్ని నిమిషాలు మాట్లాడావో ఆ డీటెయిల్స్ అన్నీ నా దగ్గరున్నాయి. ఫోన్ బిల్స్ చూపించనా? ఇప్పుడు చెప్పు, నువ్వు మాట్లాడింది ఆఫీస్ కాల్సా, చెల్లెలతోనా, లేక నీ పడగదిలో రావడానికి 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా ఆ రాక్షసితోనా? నా మాటలకి అర్జున్ డిఫెన్స్ అంతా పేకమేడల్లా కూలిపోయింది. నా దగ్గర ఫోన్ బిల్ రికార్డ్స్ ఉన్నాయని వాడు ఊహించలేదు. దొంగ అడ్డంగా దొరికిపోయాడు. వాడిక ఏ అబద్ధం చెప్పాలో, తనను తాను ఎలా సమర్థించుకోవాలో అర్థం కాలేదు. కానీ అహంకారం చావదు కదా. వాడి ఫేస్లో కోపం కట్టలు తెంచుకుంది. ఎస్, మాట్లాడాను. అయితే ఏంటిప్పుడు? నా లైఫ్లో నాకు నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడతాను. నీకంత అనుమానంగా ఉంటే నేనేం చేయలేను. ప్రతిదానికి నా ఫోన్లో చెక్ చేసి, బిల్స్ చెక్ చేసి ఒక క్రిమినల్లా చూస్తావంటే ఐ కాంట్ లివ్ విత్ యూ. తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి నన్నే ఒక విలన్గా మార్చేసి గదిలోంచి బయటకు నడిచాడు. అర్జున్, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా పారిపోతే నిజం అబద్ధం అయిపోదు. నేను వెనక నుంచి అరిచాను. నీతో మాట్లాడడం వేస్ట్ అని గట్టిగా అరుస్తూ బయటకు హాల్లోకి వెళ్ళిపోయి తలుపులు దబేలమని వేసుకున్నాడు. ఆ దెబ్బకు నా గుండె కూడా పగిలినట్టు అనిపించింది. నేనక్కడే మంచం మీద కూర్చుండిపోయాను. గదిలో మళ్ళీ అదే నిశ్శబ్దం. 7 ఏళ్లుగా నాతో నవ్వులు పంచుకున్నవాడు ఇప్పుడు నన్ను ఒక శత్రువులా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. వాడు సంధ్యని వెనకేసుకొచ్చాడు. నా నమ్మకాన్ని హేళన చేశాడు. నన్ను ఇన్సెక్యూర్ అని ముద్ర వేశాడు. ఇన్సెక్యూర్ ఎంత సులువుగా వాడేస్తారు మగాళ్ళు ఈ పదాన్ని. తమ తప్పును దాచుకోవడానికి ఆడదాని మనసుకి రోగం అంటిస్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇన్సెక్యూర్ అనేది మనలోని కాన్ఫిడెన్స్ లేనప్పుడు వస్తుంది, మన మీద మనకి నమ్మకం లేనప్పుడు వస్తుంది. కానీ నేను కాన్ఫిడెన్స్ లేక బాధపడటం లేదు. నేను ప్రాణంగా నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారని బాధపడుతున్నాను. ఒక కత్తి తీసుకుని గుండెలోకి పొడిస్తే రక్తం కారుతుంది. అది ఇన్సెక్యూరిటీ కాదు, అది గాయం. నా పరిస్థితి ఇప్పుడు అదే. నా బెస్ట్ ఫ్రెండ్, నా భర్త కలిసి నా గుండెల్లో కత్తి దించారు. నేను ఇన్సెక్యూర్ కాదు అర్జున్, నేను ఇంజూర్డ్.
నా మనసుకు గాయమైంది. దెబ్బ తగిలిన జంతువు ఏడుస్తుందనుకుంటారేమో. లేదు, అది తిరిగి దాడి చేయడానికి బలాన్ని కూడా తీసుకుంటుంది. నాలో నేను అనుకున్నాను. నా 7 ఏళ్ల వివాహ బంధంలో ఇప్పుడు ఒక స్పష్టమైన పగులు వచ్చేసింది. ఈ పగులును ఇక ఏ ఫెవికాల్ అతికించలేదు. ఎందుకంటే ఆ పగులు తెచ్చింది బయటివాడు కాదు, నా ఇంట్లోని వాళ్ళే. నా ప్రయాణం ఇక ఒంటరిది. రాత్రి 12 గంటలు దాటింది. నేను నిద్రపోలేదు. కళ్ళు మూసుకొని పడుకున్నాను, కానీ నా మైండ్ గుర్రంలా పరిగెడుతోంది. హాల్లోంచి తలుపులు చప్పుడైంది. అర్జున్ మెల్లగా లోపలికొచ్చాడు. నేను పడుకున్నాను అనుకుని నా పక్కనే ఉన్న మంచం మీద నెమ్మదిగా వాలిపోయాడు. గదిలో కారు చీకటి. సడన్గా బెడ్ పక్కనున్న స్టాండ్ మీద అర్జున్ మొబైల్ లైట్ వెలిగింది. ఫోన్ సైలెంట్లో ఉంది, కానీ కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతుంది. అర్జున్ వెంటనే ఉలిక్కిపడి లేచాడు. నా వైపు చూశాడు. నేను కళ్ళు గట్టిగా మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను. వాడు ఫోన్ తీసుకున్నాడు. నేను మెల్లగా నా కనురెప్పలు కొద్దిగా తెరిచాను. నా కళ్ళకి వాడి ఫోన్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తోంది. స్క్రీన్ మీద ఒక వాట్సాప్ మెసేజ్ పంపింది. ఎస్, తనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నా గుండె ఆగిపోయింది. అంటే వీళ్ళిద్దరు ఇంకా టచ్లోనే ఉన్నారు. నేను పార్క్లో డైరీ చూపించిన విషయం సంధ్య వెంటనే అర్జున్కి అప్డేట్ చేసింది. అర్జున్ నా వైపు మళ్ళీ ఒకసారి చూసి చాటుగా ఫోన్లో టైప్ చేయడం మొదలుపెట్టాడు. వాడు కొట్టిన రిప్లై కూడా నా కళ్ళకు కనపడింది. నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడుకో అని రిప్లై చేశాడు. నా ఒంట్లో రక్తం గడ్డ కట్టుకుపోయింది. నా పక్కనే పడుకున్న నా భర్త తన ప్రియురాలికి ధైర్యం చెప్తున్నాడు. తనను కాపాడుకుంటానని, నన్ను ఎలా మేనేజ్ చేయాలో తనకు చూసుకుంటానని హామీ ఇస్తున్నాడు. ఇదొక భర్త చేస్తున్న మోసం కాదు. ఇదొక భర్త ఒక శత్రువుతో చేతులు కలిపి తన సొంత భార్య మీద పన్నుతున్న ఒక భయంకరమైన కుట్ర. అర్జున్ ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. కానీ నాకు మాత్రం అర్థమైంది, నా యుద్ధం రేపటి నుంచి ఒక కొత్త మలుపు తీసుకోబోతుందని. వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, గాయపడిన ఆడదాని కోపం ముందు ఏ కుట్ర నిలబడదని. కన్నీళ్లు తుడుచుకున్న చేతికే కత్తిపట్టే అర్హత ఉంటుంది. ఏడుపు అనేది బలహీనత కాదు, లోపలున్న భయాన్ని కడిగేసే ఒక ప్రక్షాళన. నిన్నటిదాకా నా కళ్ళు ఏడ్చాయి. నా నమ్మకం పగిలిపోయినందుకు, నా బతుకు ముక్కలైపోయినందుకు ఏడ్చాయి. కానీ నిన్న రాత్రి నా పక్కన పడుకున్న అర్జున్ ఫోన్లో ఆ మెసేజ్ చూశాక నాలో ఏడుపు ఆగిపోయింది. షినోస్ వాట్ డు వి డూ అని ఆ రాక్షసి అడిగితే, ఐల్ హ్యాండిల్ ఇట్, డోంట్ వరీ అని నా భర్త హామీ ఇచ్చాడు. నన్ను ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఒక పిచ్చిదానిలో ముద్ర వేస్తాడా? నా నోరు నొక్కేస్తాడా? లేక నాకేమీ తెలియదన్న భ్రమలో నన్ను బతికిస్తూ నా వెనుక తన చీకటి వ్యవహారాన్ని కొనసాగిస్తాడా? ఇన్నాళ్ళు నేను ఒక పాసివ్ ఆడియన్ని. నా జీవితం అనే నాటకంలో వాళ్ళు ఆడుతుంటే నేను కేవలం చూస్తూ కూర్చున్నాను. కానీ ఇప్పుడు కథ మారింది. చదరంగంలో రాజు దాక్కోవడానికి చూస్తాడు, కానీ రాణి వేట మొదలు పెడితే బోర్డు మొత్తం రక్తమే. ఇప్పుడు నేను వేరేగా ఆలోచిస్తున్నాను. అనుమానించే భార్యగా కాదు, ఆధారాలు వెతికే వేటగాడిలా ఆలోచిస్తున్నాను. వాళ్ళ ముసుగు వేసుకుని ఆడుతున్నారు. నేను ఆ ముసుగుల వెనుక ఉన్న అసలు ముఖాలను నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టాలి. ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా రాలేదు. నేను నెమ్మదిగా మంచం దిగాను. అర్జున్ అప్పటికే లేచి బాల్కనీలో ఫోన్ చూసుకుంటూ కాఫీ తాగుతున్నాడు. రాత్రి వాడికి నిద్ర పట్టుండదు. నన్ను ఎలా మేనేజ్ చేయాలని రాత్రంతా ప్లాన్ వేసుకుని ఉంటాడు. బహుశా నేను లేవగానే మళ్ళీ గొడవ పడతానని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ శత్రువును దెబ్బతీయాలంటే వాడు ఊహించినట్లు మనం ప్రవర్తించకూడదు. మనం ఏం చేస్తున్నామో వాడికి అర్థం కానప్పుడే వాడు తప్పులు చేస్తాడు. నేను ముఖం కడుక్కొని బాల్కనీలోకి వెళ్ళాను. వాడి పక్కనే నిలబడి నేను కూడా ఒక కప్పు కాఫీ తీసుకున్నాను. నా మొహంలో ఎలాంటి కోపం లేదు. రాత్రి జరిగిన గొడవ తాలూకు ఆనవాలు ఒకటి కూడా నా కళ్ళల్లో కనిపించనివ్వలేదు. గుడ్ మార్నింగ్ అర్జున్ అన్నాను చాలా ప్రశాంతంగా. అర్జున్ నా వంక ఆశ్చర్యంగా చూశాడు. వాడి కళ్ళల్లో కంగారు. ఒకవేళ నేను మళ్ళీ సైలెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నానా అన్న భయం వాడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. గుడ్ మార్నింగ్ రమ్య. రాత్రి వాడు ఏదో చెప్పబోయాడు. నేను వాడిని మధ్యలోనే ఆపి చిన్నగా నవ్వన్నాను. రాత్రి జరిగింది వదిలే అర్జున్. నేను కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. సంధ్య డైరీ చూసేసరికి నాకు మైండ్ బ్లాక్ అయింది. 10 ఏళ్ల క్రితం విషయాలే అయినా నాకు తెలియకుండా ఎందుకు దాచిందా అన్న కోపంలో నిన్ను మాటలన్నాను. నువ్వు చెప్పినట్లు బహుశా నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నానేమో. సారీ. ఆ మాట అనడానికి నా ప్రాణం పోయినంత పనైంది. వాటి కళ్ళ కింద నా ఆత్మాభిమానం తాకట్టు పెట్టినట్టు అనిపించింది. కానీ తప్పదు. ఎరవేయాలంటే
పురుగుకి కూడా ప్రాణం పోవాలి. నా మాటలకి అర్జున్ ముఖంలో ఒక్కసారిగా రిలీఫ్ కనిపించింది. నేను వాడి బుట్టలో పడిపోయానని, రాత్రి వాడు చెప్పిన ఇన్సెక్యూరిటీ థియరీ నాకు బాగా ఎక్కిందని వాడు సంబరపడిపోయాడు. వాడి కళ్ళల్లో ఒక గెలుపు గర్వం మెరిసింది. నన్ను ఈజీగా మ్యానిపులేట్ చేశానన్న ఆనందం వాడి పెదవుల మీద నవ్వుగా మారింది. పర్లేదులే రమ్య, నేను అర్థం చేసుకోగలను. దేని గురించి టెన్షన్ పడకు. ఐఆమ్ ఆల్వేస్ విత్ యూ అంటూ నా భుజం మీద చేయి వేశాడు. ఆ చేతి స్పర్శ నాకు అసహ్యంగా అనిపించింది, కానీ పైకి నవ్వాను. మీరు రెడీ అవ్వండి, నేను టిఫిన్ చేస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయాను. వాడు ఆఫీస్కి వెళ్ళగానే నేను అమ్మకు ఫోన్ చేశాను. అమ్మా, నేను వస్తున్నాను, మనం బయటికి వెళ్ళాలి. అమ్మ నన్ను ఆటోలో ఒక పాత బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్ళింది. బోర్డు మీద రామచంద్రరావు అడ్వకేట్ అని రాసింది. ఆయన అమ్మకి తెలిసిన ఆయన, ఏదో ఫ్యామిలీ కేసుల్ని డీల్ చేసే సీనియర్ లాయర్. మేం లోపలికి వెళ్ళేసరికి ఆయన పాత ఫైల్స్ ఏవో చూసుకుంటున్నారు. మమ్మల్ని కూర్చోబెట్టి, చెప్పమ్మా లక్ష్మి, ఏంటి సంగతి, అమ్మాయి ఏంటి అలా డల్గా ఉంది అని అడిగారు. నేను జరిగిందంతా ఆయనకు వివరంగా చెప్పాను. కీఫ్లో నేను చూసిన దృశ్యం, సంధ్య డైరీ, పోస్ట్పెయిడ్ బిల్స్లోని కాల్ డేటా, రాత్రి అర్జున్ ఫోన్లో చూసిన వాట్సాప్ మెసేజ్ అన్నీ ఒక ఆర్డర్లో చెప్పాను. రామచంద్రరావు గారు అంతా విని తన కళ్ళద్దాలు తీసి టేబుల్ మీద పెడుతూ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచారు. అమ్మ రమ్య, నువ్వు చెప్పినవన్నీ నీకు నిజాలు. నీ కళ్ళతో నువ్వు చూసావు కాబట్టి నీకు అందులో 100% వాస్తవం కనిపిస్తుంది. కానీ కోర్టులో కన్నీళ్లు సాక్ష్యాలు కాదమ్మా, కాగితాలు కావాలి. నాకు అనుమానంగా ఉంది అని నువ్వు కోర్టులు మెట్లెక్కితే ఎదుటివాడు ఈవిడికి మతిస్థిమితం లేదని ఒక సర్టిఫికెట్తో నిన్ను రోడ్ మీద నిలబెడతాడు. ఆయన మాటలు కటువుగా ఉన్నా అంతలో ఉన్న న్యాయపరమైన లాజిక్ నాకు అర్థమవుతుంది. మరి నేనేం చేయాలి సార్? వాళ్ళు నా కళ్ళ ముందే నా కాపురాన్ని కూలుస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? అడిగాను నిస్సహాయంగా. కూర్చోకూడదు, కానీ తెలివిగా అడుగు వేయాలి. ఇక్కడ 2 విషయాలున్నాయి తల్లి. 1, నువ్వు విడాకులు కోరుకుంటున్నావా? 2, వాళ్ళ బండారం బయటపెట్టి వాళ్ళని సమాజం ముందు దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నావా? ఆయన స్ట్రైట్గా పాయింట్కి వచ్చాడు. నేను ఒక క్షణం ఆలోచించాను. నాకు అర్జున్తో ఇక జీవితం పంచుకునే ఉద్దేశం లేదు. నన్ను మోసం చేసిన వాడితో కలిసి ఉండడం అంటే రోజు విషం తాగుతూ బతకడమే. కానీ వాడికంత సులువుగా విడాకులు ఇచ్చేసి సంధ్యతో వాడి పెళ్లికి లైన్ క్లియర్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్ళు మూల్యం చెల్లించాలి. నాకు విడాకులు కావాలి సార్, కానీ వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకున్నాకే కావాలి. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి. ఖచ్చితంగా చెప్పాను. గుడ్, అయితే విను. నువ్వు చూసిన కాల్ హిస్టరీ పీడిఎఫ్లు నీ మొగుడి మెయిల్లో ఉన్నాయి. రేపు వాడు వాటిని డిలీట్ చేస్తే నీ దగ్గర ప్రూఫ్స్ ఉండదు. డైరీ అనేది సంధ్య పర్సనల్ వస్తువు. దాన్ని కోర్టులో అఫీషియల్గా ఎవిడెన్స్గా తీసుకోకపోవచ్చు. వాట్సాప్ మెసేజ్లు కూడా అంతే. రేపు వాళ్ళ అకౌంట్ హ్యాక్ అయిందని జోక్ చేసే మనం బుకాయిస్తూ మన కేసు వీక్ అవుతుంది. మరి ఏంటి సార్ దారి? లాయర్ గారు టేబుల్ మీద గట్టిగా తడుతూ చెప్పారు. వాళ్ళ ప్రతి మూవ్ని నువ్వు సిస్టమేటిక్గా రికార్డ్ చేయాలి. ఆ కాల్ బిల్స్ అన్నిటినీ నీ పర్సనల్ మెయిల్కి ఫార్వర్డ్ చేసుకో. వాళ్ళిద్దరూ కలిసే ప్లేసెస్, మీటింగ్స్ నోట్స్ చేసుకో. వీలైతే వాళ్ళ వాట్సాప్ చాట్ని నీ ఫోన్తో ఫోటోలు తీసుకో. వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్గా కలిస్తే వాళ్ళకి తెలియకుండా వీడియో తీయించు. ఇవన్నీ ఒక ఫైల్ లాగా రెడీ చేయి. ఒక భర్త భార్యకు తెలియకుండా వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనడానికి క్రూషియల్ ఎవిడెన్స్ ఏంటంటే, ఆ వ్యవహారాన్ని దాచడానికి వాళ్ళు చెప్పిన అబద్ధాలు. ఆ అబద్ధాలను నువ్వు రికార్డ్ చేయాలి. ఆయన మాటలు వింటుంటే నా మైండ్లో క్లారిటీ వచ్చింది. యుద్ధం ఎలా చేయాలో నాకు ఆయుధం దొరికింది. ఎమోషన్ని పక్కన పెట్టి ఒక డిటెక్టివ్ లాగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. ఒక పక్కా ఫైల్తో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి అమ్మతో కలిసి బయటకు వచ్చేశాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి రాగానే నా మొదటి పని అర్జున్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం. అదృష్టవశాత్తు వాడు ఇంకా మెయిల్ లాగౌట్ చేయలేదు. గత 6 నెలల పోస్ట్పెయిడ్ బిల్స్ అన్నీ డౌన్లోడ్ చేశాను. వాటిని ఒక సీక్రెట్ గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత వాడి మెయిల్స్ అన్నిని చెక్ చేశాను. ఆశ్చర్యంగా ఒక క్యాబ్ బుకింగ్ హిస్టరీ నాకు కనిపించింది. గత వారం నేను మా ఊరికి వెళ్ళినప్పుడు అర్జున్ తన ఊబర్ యాప్ నుంచి ఒక క్యాబ్ బుక్ చేశాడు. పికప్ లొకేషన్ మా ఇల్లు, డ్రాప్ లొకేషన్ సంధ్య అపార్ట్మెంట్. ఆ క్యాబ్ రాత్రి 8 గంటలకు బుక్ అయింది. మళ్ళీ ఉదయం 6 గంటలకు సంధ్య అపార్ట్మెంట్ నుంచి మా ఇంటికి ఇంకో క్యాబ్ బుక్ అయింది. అంటే ఆ రాత్రి
అర్జున్ సంధ్య ఇంట్లోనే ఉన్నాడు. నా చేతులు వణికాయి. గుండెల్లో ఏదో తెలియని బాధ సూదుల్లా గుచ్చుకుంది. నేను ఊరికి వెళ్తే నా భర్త ఏ బెరుకు లేకుండా నా స్నేహితురాలి పడగదికి వెళ్ళాడు. ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకుని నా డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను. అన్నీ అయ్యాక ల్యాప్టాప్ని ఎప్పట్లాగే క్లోజ్ చేసి పెట్టాను. ఇప్పుడు నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి, క్యాబ్ బిల్స్ ఉన్నాయి. ఇవి వాళ్ళిద్దరికీ కేవలం మాట్లాడుకోవడానికే కాదు, ఫిజికల్గా కూడా కలుస్తున్నారనడానికి బలమైన సాక్ష్యాలు. కానీ నాకు ఇంకా కావాలి. వాళ్ళు వేసే ప్రతి అడుగు నాకు తెలియాలి. నేను సైలెంట్గా నా పని నేను చేసుకుపోతాను. 2 రోజులు గడిచాయి. అర్జున్ నాటకం వాడు ఆడుతున్నాడు, నా నాటకం నేను ఆడుతున్నాను. సంధ్య ఈ 2 రోజుల్లో మా ఇంటికి రాలేదు. వాళ్ళకు అర్థమైంది ఇప్పుడు నేను కొంచెం సెన్సిటివ్గా ఉన్నానని. కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటే రమ్య మర్చిపోతుందని వాళ్ళ ప్లాన్. ఆ రోజు మధ్యాహ్నం బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా నా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రియా. ప్రియా నా కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్లో మేము ముగ్గురం ఒకే బ్యాచ్. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్రియా మాకు దూరం అయిపోయింది. ఎందుకో మాకు చెప్పలేదు. సడన్గా మా గ్రూప్లోంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయిందని విన్నాను. మళ్ళీ ఇన్నేళ్లకు నాకు ఫోన్ చేస్తోంది. హలో ప్రియా, ఏంటి సంగతి? ఇన్నేళ్లకు గుర్తొచ్చానా అడిగాను ఆశ్చర్యంగా. హలో రమ్య, ఎలా ఉన్నావు? ప్రియ గొంతులో ఒక రకమైన సీరియస్నెస్ ఉంది. అది క్యాజువల్గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ వాయిస్లా లేదు. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు, పిల్లలు ఎలా ఉన్నారు అని నా రెగ్యులర్ కుశల ప్రశ్నలు అయ్యాక ప్రియ కాసేపు సైలెంట్గా ఉంది. ఆ తర్వాత ఒక గట్టి నిట్టూర్పు విడిచింది. రమ్య, నేను నీకోసం ఈ కాల్ చేయలేదు. నా పని నేను చేసుకునేదాన్ని. కానీ నిన్న మా కజిన్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఒక విషయం చెప్పింది. అది విన్నాక నా మనసు ఊరుకోలేదు. నీకు జరగబోయే ఘోరం గురించి నేను చెప్పకపోతే ఒక స్నేహితురాలిగా నేను ద్రోహం చేసినట్టు అవుతుందనిపించి ఫోన్ చేశాను. ఆ మాటలకు నాకు గూస్బంప్స్ వచ్చాయి. ఏమైంది ప్రియా? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? సంధ్య గురించి. సంధ్య పేరు వినగానే నా అలర్ట్నెస్ 100 రెట్లు పెరిగింది. సంధ్య గురించి నీకేం తెలుసు? ప్రియ గొంతులో ఇప్పుడు ఒక కోపం వికసించింది. నాకు తెలియంది ఏముంది రమ్య. కాలేజీలో తను నన్ను మీ గ్రూప్లోంచి ఎందుకు గెంటేసిందో, నేను మీకెందుకు దూరమయ్యానో నీకు ఎప్పుడైనా తెలిసిందా? అప్పట్లో సంధ్య అర్జున్ వెనుక పిచ్చుకుక్కలా తిరుగుతుంటే నేను వార్నింగ్ ఇచ్చాను. రమ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? వాటిని వదిలేయని చెప్పాను. దానికి తను నాతో గొడవపడి నా క్యారెక్టర్ గురించి మీ అందరికీ అబద్ధాలు చెప్పి నన్ను దూరం చేసింది. తను ఎప్పటికైనా నీ కొంప ముంచుతుందని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు చెప్పేది కాలేజీ ముచ్చట్లు కాదు. మరి దేని గురించి? నా గొంతు వణికింది. ఇన్నాళ్ళు సంధ్య గురించి నేను ఒక యాంగిల్ మాత్రమే చూశాను. ఇప్పుడు ప్రియ ఇంకో పెద్ద చీకటి కోణాన్ని నా ముందు ఆవిష్కరించబోతోంది. రమ్య, సంధ్య నీ భర్తను నీ నుంచి దూరం చేయడమే కాదు, నీ మొత్తం సపోర్ట్ సిస్టమ్ని నిశ్శబ్దంగా కోసేస్తోంది. తను నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి మీ అత్తయ్య గారికి ఏం చెప్తుందో నీకు తెలుసా? ప్రియ వేసిన ప్రశ్న నా బుర్రని బ్లాక్ చేసింది. నా అత్తగారు, అర్జున్ వాళ్ళ అమ్మగారు ఊర్లో ఉంటారు. ఆమె చాలా మంచిది. పెళ్ళైన కొత్తలోనే నన్ను సొంత కూతురులా చూసుకునేది. కానీ గత 7-8 నెలలుగా ఆమె నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ చేస్తే పొడి పొడిగా సమాధానాలు చెప్పి పెట్టేస్తోంది. నేనేదో బిజీలో ఉన్నారనుకున్నాను, లేదంటే వయసు పైపడ్డం వల్ల వచ్చిన చిరాకు అనుకున్నాను. కానీ దాని వెనుక సంధ్య ఉందా? ఏంటి ప్రియా నువ్వు చెప్పేది? నా అత్తగారితో సంధ్యకి ఏం పని? పైగా నా గురించి ఆమెకేం చెప్తుంది? నాకు ఊపిరి వేగంగా ఆడుతోంది. రమ్య, సంధ్యను తక్కువ అంచనా వేయకు. తనొక పాయిజన్. తన టార్గెట్ అర్జున్ మాత్రమే కాదు, అర్జున్కి నీ మీద ఉన్న చిన్న సానుభూతి కూడా చంపేయాలని తన ప్లాన్ వేసింది. అర్జున్కి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. రేపు వాడు నీకు విడాకులు ఇవ్వాలనుకున్నా వాళ్ళమ్మ ఒప్పుకోదు అని సంధ్యకు తెలుసు. అందుకే గత 6 నెలలుగా తను నీ అత్తగారికి క్రమం తప్పకుండా కాల్ చేస్తోంది. నీకు తెలుసా ఆ విషయం? నాకు తెలీదు. నా అత్తగారు నాకు ఫోన్ చేసి నెలలు గడుస్తుంది. అలాంటిది ఆమెతో సంధ్య రెగ్యులర్గా మాట్లాడుతుందా? ఆమెతో ఏం మాట్లాడుతుంది అడిగాను భయంగా. ఏం మాట్లాడుతుందో నేను పంపిస్తాను చూడు. నా కజిన్కి నీ అత్తగారితో కాస్త పరిచయం ఉంది. మొన్న గుడిలో కలిసినప్పుడు మీ అత్తగారు మా కజిన్తో ఏడుస్తూ చెప్పారట, కోడలు తన కొడుకుని ఎంతో హింసిస్తోందో అని. ఆ మాటలు విన్న నా కజిన్కి డౌట్ వచ్చి ఏంటి సంగతి అని ఆరాధిస్తే నీ అత్తగారు తన ఫోన్లోని వాట్సాప్ ఓపెన్ చేసి
సంధ్య పంపించిన మెసేజ్లు చూపించారట. మా కజిన్ అందులో ఒకటి నాకు ఫార్వర్డ్ చేసింది. నేనిప్పుడు నీకు వాట్సాప్ చేస్తున్నాను చూడు. అంతే, ఫోన్ కట్ అయింది. నా చేతులు వణుకుతున్నాయి. 2 సెకండ్ల తర్వాత నా ఫోన్కి ఒక వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రియ ఒక ఫోటో పంపింది. అదొక స్క్రీన్ షాట్. ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేశాను. అది సంధ్య మొబైల్ నంబర్ నుంచి నా అత్తగారికి వెళ్ళిన ఒక పెద్ద మెసేజ్. దాని తేదీ చూసేసరికి 3 నెలల క్రితం. నేను ఆ మెసేజ్ చదవడం మొదలుపెట్టాను. ప్రతి అక్షరం నా గుండెను కోస్తున్నట్టుంది. ఆంటీ, నేను సంధ్యను. మీకు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. కానీ అర్జున్ పరిస్థితి చూస్తుంటే నాకు ప్రాణం పోతుంది. వాడు మీ దగ్గర ఏమీ బయటపడ్డు. ఎందుకంటే మీకు బాధ కలగకూడదని వాడి తపన. కానీ రమ్య వల్ల అర్జున్ చాలా కష్టపడుతున్నాడు. ఆమె మీకు చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. రమ్య ప్రతి చిన్నదానికి అర్జున్ని హింసిస్తోంది. వాడిని మానసికంగా టార్చర్ పెడుతుంది. అప్పుడప్పుడు వాడి మీద చేయి కూడా చేసుకుంటోంది. అర్జున్ ఇదంతా భరిస్తున్నాడు, కానీ లోపల కుమిలిపోతున్నాడు. ఒక స్నేహితురాలిగా నేను రమ్యకు ఎంత చెప్పినా వినడం లేదు. ఆఖరికి నన్ను కూడా తన ఇంటికి రావద్దని గెంటేసింది. మీరు వీలైనంత తొందరగా వచ్చి అర్జున్తో మాట్లాడండి, లేదంటే వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దయచేసి నేను ఈ విషయాన్ని చెప్పానని రమ్యకు తెలియనివ్వకండి ఆంటీ. ఆమె అర్జున్ని ఇంకా దెబ్బతీస్తుంది. మెసేజ్ చదవడం పూర్తయ్యేసరికి నా ఒంట్లో రక్తం ఉడికిపోయింది. ఒక మనిషి ఇంత నీచానికి ఎలా దిగజారుతుంది? నా భర్తను నా నుంచి లాక్కోవడం ఒక ఎత్తైతే, కన్నతల్లి ముందు నన్ను ఒక రాక్షసిలా, ఒక మానసిక రోగిలా చిత్రీకరించడం ఇంకో ఎత్తు. అత్తగారికి నా మీద ద్వేషం పెంచి రేపు అర్జున్ నన్ను వదిలేసినా వాళ్ళ కుటుంబం నన్ను సమర్థించకుండా ఉండేలా ఎంత పక్కా స్కెచ్ వేసింది సంధ్య. అంటే ఇన్నాళ్ళు నా అత్తగారు నాతో సరిగ్గా మాట్లాడకపోవడానికి, నన్ను దూరం పెట్టడానికి కారణం ఈ స్క్రీన్ షాట్ అన్నమాట. నేను నా భర్తను కొడుతున్నానా? వాణ్ణి హింసిస్తున్నానా? అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు ఉండాలి. కానీ సంధ్యకు ఆ హద్దులు లేవు. స్క్రీన్ షాట్ చూస్తుంటే ఒక భయంకరమైన నిజం నా కళ్ళ ముందు నిలబడింది. ఇది కేవలం ఒక ఆడది వేసిన వల కాదు. ఇదొక కుట్ర. నన్ను సమాజం ముందు, నా కుటుంబం ముందు, నా భర్త ముందు దోషించేసి నా స్థానాన్ని తను ఆక్రమించుకోవడానికి పన్నిన పద్మవ్యూహం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అర్జున్ నిన్న రాత్రి నిన్ను నీ అత్తగారు కూడా నమ్మర్లే అని ఇండైరెక్ట్గా ఎందుకన్నాడు. వాడికి తెలుసు సంధ్య వాళ్ళ అమ్మగారికి మెసేజ్లు చేస్తోందని. వాడికి తెలుసు నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని. ఆ ప్రచారానికి వాడే మూల కారణం. నా చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. నా దృష్టంతా ఒక లైన్ మీదే ఆగిపోయింది. అర్జున్ రమ్య వల్ల చాలా కష్టపడుతున్నాడు. చాలా కష్టపడుతున్నావా అర్జున్? అయితే నా కష్టమేంటో కూడా నీకు చూపించే టైం వచ్చేసింది. ఇన్నాళ్ళు నేను గదిలో కూర్చొని ఏడ్చాను, కానీ ఇప్పుడు ఆ ఏడుపు ఆగిపోయింది. బయట సాయంత్రం అవుతోంది. సూర్యుడు మబ్బుల వెనుక దాక్కుంటున్నాడు. నా మనసులో మాత్రం ఒక అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. ప్రియ పంపిన ఈ స్క్రీన్ షాట్ కేవలం నా అత్తగారికి పంపిన మెసేజ్ కాదు. సంధ్య తన చావుకి తనే రాసుకున్న డెత్ వారెంట్. ఇప్పుడు వేటగాడు రమ్య, వేటాడబడేది సంధ్య. మరి చూద్దాం తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.